మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు గన్మెన్ వ్యక్తిగత వివాదాలను తనకు అంటగడుతూ ఈనాడు తప్పుడు కథనాలను రాసిందన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ఆ గన్మెన్ ఇంకా రాజా మాజీ గన్మెన్ అని ప్రచురిస్తోందని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయం చేసిన వారిని ఈనాడు టార్గెట్ చేస్తోందని విమర్శించారు దాడిశెట్టి రాజా. ఏదో నా గన్మెన్ నా దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్మెన్ తాలూకు వ్యక్తిగత గొడవలు ఉంటే అది నా మీద వృత్తి అత్యంత హీనంగా మాట్లాడితే మా మంత్రి దాడిశెట్టి రాజా అని సరే అయిపోయింది, మా అధికారం పోయింది, 20 నెలలు అయింది. మళ్ళీ ఈరోజు పేపర్ చూస్తే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అని చెప్పి ఎత్తుకుని అసహ్యంగా అనమాట. భోజనం చేసేవాడు ఎవడో అలాంటి మాటలు మాట్లాడటం. ఈ 20 నెలలు బట్టి అతను ఈ జిల్లా మంత్రి గన్మెన్. ఈ జిల్లా మంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గన్మెన్. కానీ వాళ్ళు రాయవలసింది ఏంటి? ఈనాడు పేపర్లో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గన్మెన్ అని రాయాలి. ఏమి తింటున్నారో ఏమి చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు.